మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. నాకు ఇలువలేని చోట ఉండను, నన్ను దూరం పెట్టాలనుకునే వాళ్ళ దగ్గర జాలిగా నిలబడను. నా అమ్మా నాన్న నాకు ఎలా బ్రతకాలో నేర్పించారు. ఇంకా ఒకరితో నాకు పని లేదు. నువ్వు పెద్ద సంసారి, మరి నాకు చక్కగా ఎలా ఉండాలో చెప్తున్నావు. తీస్తే దవ్వకాల్లో కూడా దొరకనన్ని తతంగాలు ఉన్నాయి నీలో, జర చూసుకో మరి. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులే మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. నా గురించి తెలిస్తే మాట్లాడు, లేకుంటే తెలుసుకొని మాట్లాడు, లేదంటే మూసుకొని ఉండు. అంతేగాని అన్నీ తెలిసినట్టు తలబగుడుతో తిక్కవాగుడు వాగితే నాలుగు తెగ నరుకుతా. నమ్మితే ప్రాణమైనా ఇస్తా అంటారు. ప్రాణం ఇవ్వనవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. రెండు నాలుకలున్న పాము కన్నా మన గురించి ఇతరుల దగ్గర రెండు రకాలుగా మాట్లాడే మనిషి చాలా ప్రమాదకరం. కష్టంలో తోడున్నవారు కలకాలం మనసులో నిలిచిపోతారు. ఆపదలో వదిలి వెళ్ళిన వారు జీవితాంతం గుర్తుంటారు. అర్థం కాకపోతే ఎన్నిసార్లైనా చెప్పొచ్చు, కానీ అర్థమైనా కానట్టు నటించే వారికి ఎన్నిసార్లు చెప్పినా వ్యర్థమే. కష్టం చూసేవారికి ఒకలా, అనుభవించే వారికి మరోలా కనిపిస్తుంది. పునాదులు లేని ఇల్లు గాలివానికి ఎలా కూలిపోతుందో, చెప్పుడు మాటలు విన్న మనిషి జీవితం కూడా అలాగే నాశనం అవుతుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు వస్తుంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు, నిలబడడం. అప్పుడే అనుకున్నది సాధించగలం. ఎవరు ఎన్ని రోజులు బ్రతుకుతారో ఎవరికి తెలియదు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఆనందంగా ఉందామని అనుకోరు. కోపాలు, తాపాలు, ఈగో, పంతాలు, పట్టింపులు, గొడవలు అనుకుంటూ బంధాన్ని ఇంకా దూరాన్ని పెంచుతారు. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Bye friends, thank you.